పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు ఎమ్మెల్యేకి పోటీ పడుతున్నారండి. ఎవరిది గెలుపంటారు అన్నమాట? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిది అండి. ఎందుకంటారు పవన్ కళ్యాణ్ గారికి? ఎందుకంటే కులాల రహితంగా చూసుకున్నా ఏం చేసుకున్నా కూడా ఇప్పుడు మత్స్యకారులు ఉన్నారండి, వాళ్ళకి మొన్న 60 బోట్లు కాలిపోయాయి. బోట్లు వాళ్ళకి కనీసం ఎవరు కూడా స్పందించలేదు, గవర్నమెంట్ కూడా ఏ ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు తన సొంత సొమ్మును తీసుకొచ్చి ఒక బోటుకి 50,000 చొప్పున ఇచ్చారు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. అలాగే ఏ ఒక్క వర్గాన్ని చూసుకున్నప్పటికీ కూడా రైతులు, కౌలు రైతులు ఉన్నారు, చనిపోయారు. ఎవరు 7 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల్సి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి ఒక్కడికి కూడా అందలేదు. పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి 30 కోట్లు ఆయన ఖర్చు పెట్టి ఆయన సొంత డబ్బులు ఇచ్చారు. ఇంటికి 1,00,000 రూపాయలు చెప్పారు. అలా ఎవరు ఇవ్వగలిగారు? ఈయన ఇస్తున్నారు కదా, గబగబా సగం అమౌంట్ ని ఒక 15 మంది రైతులు అకౌంట్ లో వేసారు తప్ప అది కూడా సగం సగమే. ఇది మళ్ళీ దాని నుంచి స్పందించలేదు. అంటే పవన్ కళ్యాణ్ ఇస్తున్నాడని చెప్పి ఇవ్వడం తప్పితే గానీ అంతే ఏముండదంటారు. ప్రభుత్వం తరపు నుంచి అందాల్సిన ఎవరికి మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ పక్కాగా ఓడించి తీరుతామని చెప్పి ముద్రగడ పద్మనాభం శబదం చేసి తీరుతున్నాడండి. ఏంటంటే ఆయన మీద అంత పాకపట్టాడు ఈ 15 రోజుల నుంచి. అంటే ఆయన అప్పుడే ఆ రోజే చెప్పారు ఏంటంటే, నేను ఉప్మారావు అంతా ద్వారపూడి చంద్రశేఖర్ గారు పంపిస్తున్నారు నాకు రవ్వ, దాని ద్వారానే నేను ఉప్మా పెట్టి కాపులందరినీ పోషిస్తున్నాను అన్న విషయం ఆయనే చెప్పాడు. అంటే ఆయన మోచేతి నీరు తాగుతున్న మనిషి, ఇంకా ఆ విధంగా ఎలా మాట్లాడతారు? అంతే, రెడ్డి గారు మోచేతి నీళ్ళు తాగుతున్నారు కాపు గారు ఆయన. అవునండి. మరి పవన్ కళ్యాణ్ ఓడించలేకపోతే కాపు కాదు రెడ్డి అని పేరు పెట్టుకున్నది నిజమే అవుతుంటారు. అయితే ఖచ్చితంగా నీళ్ళు అవుతున్నాడంటే అంతే కదా. ఎందుకంటే ఆయన ఒక కాపు సామాజిక వర్గాన్ని గురించి మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఒక ఎస్సీ సామాజిక వర్గం, ఒక బీసీ సామాజిక వర్గం, ఒక బ్రాహ్మణ సామాజిక వర్గం, అలా మీరు ఏ సామాజిక వర్గం, నాట్ ఓన్లీ కాపు, ఎవరిని తీసుకున్నా ఒకటే మాట, పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్. వీళ్ళందరి నోట పవన్ కళ్యాణ్ వచ్చిందనంటే పవన్ కళ్యాణ్ అసలు ఏంటి ఎలా ఉంటదంటే గెలుపు అనేది మామూలుగా ఉండదండి. 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని అందరూ అనుకుంటున్నారు జనాలందరూ. ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చూస్తుంటే అనిపిస్తోంది. ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అనే ఒకటి గెలిచి తీరితే పిఠాపురం ఈ 5 ఏళ్ల అభివృద్ధి ఎలా ఉందండి? రేపు ఆయన గెలిచిన తర్వాత ఎలా ఉంటుందంట? ఖచ్చితంగా ఈ విషయం అయితే చాలా బలంగా చెప్పగలను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అందాక ఈ 2 నెలలకి వస్తామని చెప్పేసి ఆయన గోకులం గ్రాండ్ అని తీసుకున్నారు. అక్కడ మొన్న అదే ఎవరో ఒకరు మాట్లాడితే చూశారు, అక్కడ ఒక 3 షాపులు పళ్ళు ఫ్రూట్స్ షాపులు ఉన్నాయట. వాళ్ళు రోజుకి 300 కూడా అమ్మడం కష్టంగా ఉండేదట. ఇప్పుడు ఈ గ్రాండ్ పెట్టిన తర్వాత వాళ్ళు రోజుకి 10,000 అమ్ముతున్నారట. అంటే వాళ్ళు ఏమంటారంటే, పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయడానికి ముందు ఇక్కడి నుంచి చేస్తానని వచ్చి ఇక్కడ ఉన్నందుకే మాకు ఎంతటి అభివృద్ధి వచ్చింది, మేము ఎంతలా మా వ్యాపారం అభివృద్ధి అయింది, సంపాదించుకుంటున్నాము. అటువంటిది ఆయన కనుక ఇక్కడ ఎమ్మెల్యే అయితే ఇంకెంత బాగుంటుందో. ఇక్కడ మాకే కాదు, ఇక్కడ పక్కన ఉన్నాం కాబట్టి మాకే అభివృద్ధి వచ్చింది. ఆయన ఎమ్మెల్యే అయితే కనుక మాలాంటి వాళ్ళు ఎంతమంది బాగుపడతారో ఖచ్చితంగా ఆయన రావాలని ఆశీర్వదిస్తాం మేము అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అట్లా ఏంటంటే ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఏ నాయకుడైనా సరే మీరు నాకు ఓట్లు వేయండి, నేను ఇది చేస్తాను, మీరు నాకు ఓట్లు వేయండి, అది చేస్తానని చెప్తారు. కానీ ఏ ఒక్కరు కూడా అభివృద్ధి గురించి మాట్లాడరు, పథకాల గురించే మాట్లాడతారు. కానీ వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మనకు ఆదాయం ఎలా తెచ్చుకోవాలి, నేను ఎవరిని ఆశించను, ఎవరి నుంచి అడిగి తెచ్చుకోక్కర్లేదు, పిఠాపురంలో ఉన్న మనకు ఉన్న వనరుల్ని మనం అభివృద్ధి చేసుకుంటే మనకు ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం ద్వారా నేను మీకు అన్ని కోరికలు నెరవేరుస్తాను, అభివృద్ధి సాధిస్తానని చెప్తున్నారు. అది అంతే. అంటే ఆయన చేసే అభివృద్ధికి వచ్చే వనరులు కూడా మనకు చూపిస్తున్నారు ఆయన. అట్లాంటి రాజకీయ నాయకుడు ఎప్పటికొచ్చి రాలేదు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ప్రజెంట్ సీఎం గా ఉన్నాడు, అంతకుముందు ఎంపీ ఏం చేశాడు, ఎమ్మెల్యే ఏం చేశాడు, బానే ఉంది. అసలు ఏంటంటే ఇప్పుడు ఈయన 5 ఏళ్ల పరిపాలన చూసుకుంటే ఈ 5 ఏళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందంటారు పరిపాలన గానీ అభివృద్ధి గానీ? అంటే పరిపాలన అనేది తాడేపల్లిగూడలో పబ్జీతో అయిపోయింది. అభివృద్ధి అనేది ఆయన స్వయం అభివృద్ధి జరిగింది, అంటే రాష్ట్ర అభివృద్ధి అయితే ఏమీ లేదు. అభివృద్ధి అంటే మీరు ఇంట్లో బాత్రూమ్ 24 లక్షలు తీసుకున్నారు అంతే కదా. మన ఋషికొండకు బోరుకొండ కొట్టేసి 250 కోట్లు పెట్టి కట్టించుకోవడాలు, ఇట్లాంటి అన్ని అభివృద్ధులు జరిగాయి. కానీ మన రాష్ట్ర అభివృద్ధి జరగలేదు. ప్రజలకు ఒక్క విధమైన ఉపయోగం
ఒక సామాజిక వర్గానికి కానీ ఒక వ్యవస్థకి అసలు ఏ దేనికి అంటే కార్మిక కర్షక వ్యవస్థ కానీ ఒక మత్స్యకారులకి కానీ అసలు ఏ రంగం చూసుకున్నా సరే ఒక్క అభివృద్ధి కూడా లేదు. విద్యాభివృద్ధి అన్నాడు, అది కూడా జరగలేదు. ఎందుకంటే విద్యాభివృద్ధి అనేది మనం పాఠశాలలకి పై మెరుగులు దిద్దేసి కలర్స్ వేసేసి బొమ్మలు వేసేస్తే అభివృద్ధి కాదు, చూపించాడు. అంతేగాని అక్కడ ఏది డిఎస్సి రిక్రూట్మెంట్ ఏది మీరు చాలా మంది చెప్పేది ఏంటంటే నాడు కింద స్కూల్స్ బాగా బాగు చేశారు అన్నారు. ఓకే ఇప్పుడు చేసేది కొంతవరకు అనుకుందాం, మరి అందులో టీచర్స్ లేదని చెప్తున్నారండి. అదే కదా, డిఎస్సి రిక్రూట్మెంట్ లేదు కాబట్టి సరైన అర్హత ఉన్న స్టాఫ్ లేకపోతే విద్యా వ్యవస్థ ఎలా బాగుపడుతుంది, ఎలా తెలుస్తుంది? అంటే ఈ రంగులు చూసి ఆ పొంగులు చూసి ఆ బ్యాగులు తగిలించుకుని అవి కూడా నాణ్యత లేని బ్యాగులు వేసుకుని ఆ షూలు వేసుకుని కూర్చోవడం తప్ప అసలైన విద్యది అది లేదు. అందువల్ల ఇది కూడా ఏంటంటే ప్రతి పథకానికిలోనూ ఆయన బొమ్మ వేసుకుని కోట్లు దాచుకున్నాడు. ఆ దాచుకోవడం కోసం ఈ అభివృద్ధి అనే పేరుతో చేశాడు తప్ప విద్యాభివృద్ధి ఏమీ లేదు. విద్యాభివృద్ధిలో కూడా పిల్లలకి బ్యాగులు, సాక్స్, లేకపోతే బూట్లు ఇచ్చామని ఎలాంటివి ఇచ్చామని చెప్పి వాటిల్లో స్కామ్ జరిగిందని చెప్తాను. ఖచ్చితంగా. రెండోది వచ్చేటప్పటికి పిల్లలకి 8th క్లాస్, 9th క్లాస్, 7th క్లాస్ ట్యాబ్లు ఇచ్చామన్నారండి. ఆ ట్యాబ్ వాల్యూ వచ్చేటప్పటికి 11,000 అంత పడుతుందండి. అవి బల్క్ అమౌంట్ లో తీసుకుంటే ఇంకో 1000 రూపీస్ పడతాను అన్నట్టు మాట్లాడుతున్నారు. దాని మీద వెచ్చించింది దాదాపుగా 700 కోట్ల ఖచ్చితంగా అది. కానీ ఏంటంటే అందులో కూడా స్కామ్ జరిగింది, దాదాపుగా 250 కోట్ల పైన తినేస్తారు అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి అంటే ఏ పని చేసినా కానీ ఎంతో కొంత తినందే ఆ పథకం అనేది ఎదరికి వెళ్తుందంటారా? ఇక్కడ ఒక చిన్న కరెక్షన్, మీరు చెప్పిందానికి ఒక చిన్న కరెక్షన్. పథకం పెట్టాడు అని అంటే అతని డబ్బులు కావాల్సినప్పుడు పథకం పెట్టి డబ్బుల కోసం పథకం పెట్టాడు, ప్రజల కోసం పథకం కాదు. ఈ డబ్బులు నేను ఇంత తినాలి అంటే ఈ పథకం పెడితే ఇది తినొచ్చు అని ప్లాన్ వేసుకుని ఆయన సలహాదారులు లక్షలు పెట్టి పోషిస్తున్న సలహాదారులు అందరూ తిరిగి ఉపయోగపడుతున్నారు. చేసిన పరిపాలన ఒక మాట చెప్పండి, ఎలా ఉన్నారు? ఒక్క మాట, నేను చేసిన పరిపాలన ఎలా ఉన్నారు? ఆయన చేసిన పరిపాలన హిట్లర్ బెటర్ అనిపిస్తుంది, ఒక ఔరంగజేబ్ బెటర్ అనిపిస్తుంది, హిట్లర్ బెటర్ అనిపిస్తుంది. హిట్లర్ పరిపాలన బెటర్, ఔరంగజేబ్ బెటర్ అంటారు కదా, వాళ్ళు ఈయన కన్నా పూర్వకంగా పాలించిన వాళ్ళు, ఇంకా వాళ్ళే బెటర్ అనండి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అంతే. మరి అంత దారుణంగా ఉన్న ముఖ్యమంత్రి పరిపాలనకి 200 మంది సలహాదారులు, ఒక్కొక్కరికి విత్ గవర్నమెంట్ ఫెసిలిటీస్, ఒక్కొక్కరికి 2-3 లక్షల జీతాలు, ఇవన్నీ అవసరం ఉంటాయి. ఏకంగా ఈ స్టేట్ లోనే కదా ఎక్కడా కూడా 200 మంది సలహాదారులు ఎక్కడా లేరు. ఖచ్చితంగా ఇది ఎందుకనంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక ఆయనకి ఎలక్షన్ కి సహకరించినందుకు గాను వాళ్ళకి ఏదో ఒక పదవి ఇవ్వాలి. ఏ పదవి ఉంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు, ఏ పదవి ఇచ్చినా కూడా మాకు తక్కువ అని ఫీల్ అవుతారు అలాంటి వాళ్ళు, అంత కష్టపడిన వాళ్ళు. అందుకేంటంటే ఈ సలహాదారు అని ఒక ట్యాగ్ తగిలించి ఈ తినడానికి వీలైన పథకాలన్నీ రచించే బాధ్యత చెప్పి ఈ విధంగా డబ్బులు కూడబెట్టుకునేందుకు ఒక వ్యవస్థను తయారు చేసుకున్నాడు. అది ఆ వ్యవస్థ సలహాదారు. అవునండి, ఇప్పుడు మీరు అంటారు కదా ఆ సలహాదారులు వ్యవస్థను తయారు చేసుకుని వాళ్ళకి తినిపిస్తారండి. పవన్ కళ్యాణ్ అనే ఓడు కుల రాజకీయాలు చేస్తున్నాడని చెప్పి పవన్ కళ్యాణ్ మీద ముద్ర వేస్తున్నారండి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 200 మంది సలహాదారులు పెడితే అందులో దాదాపు 150 మంది రెడ్డిసే ఉన్నారు. ఖచ్చితంగా. మరి దాన్ని ఏమంటారంటారండి? ఖచ్చితంగా అదే అంటున్నా. అంటే పవన్ కళ్యాణ్ గారి ముద్ర వేసింది కూడా వాళ్ళే, ఎందుకంటే వాళ్ళని బయట పడకుండా ఈయన వేశారు. ఈయనకి రాజకీయంగా ఈయన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఉద్దేశం, నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఈయన కంగారు పడిపోయి ఏదో ఒకటి చేసేసి గబగబా అధికారంలోకి వచ్చేసి ఏదో చేసేయాలి అని అనుకోవట్లా. ఈయన వేసే పునాది స్ట్రాంగ్ గా ఉండాలి. ఏ ఒక్క సామాజిక వర్గం కూడా ఎకనామికల్ గా డౌన్ లో ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలి. తిండికి గుడ్డకి గూడుకి లోటు లేకుండా ఉండాలి అంటే సమాజం ఏర్పడాలి. అది ఏర్పడాలి అంటే దానికి ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి. నేనేదో ఈ రోజు నేను వచ్చి పెట్టేసాను, రేపు పొద్దున్న నేను వెళ్ళిపోయానంటే వీళ్ళు మళ్ళీ పడిపోతారు అన్నట్లు కాకుండా ప్రతి ఒక్క కుటుంబానికి వాళ్ళకి ఆదాయ వనరులు సమకూర్చుకునే స్థాయిలో వాళ్ళు ఉండాలి అని అంటే ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి. అందుకని 25 ఏళ్ల రాజకీయం అని చెప్పి 25 ఏళ్ళు వెయిట్ చేయండి, నా రాజకీయాల్లో నేను వెయిట్ చేస్తాను, నేను ఓపిక పడతాను, నాతో ఉండే వాళ్ళు ఓపిక పట్టండి అని ఆయన చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, నాతో ఉండేవాళ్ళు అభివృద్ధిలో ఉండాలి అని అంటే నాతో పాటు ఇలా దందాలు చేయాలి. తూర్పుగోదావరి జిల్లా అనేది ఒక సస్యశ్యామలమైన జిల్లా. ఇది దీంట్లోకి ఎప్పటికొచ్చి ఏ రకమైన మాదక ద్రవ్యాలు వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 10th క్లాస్ పిల్లాడి దగ్గర కూడా గంజాయి దొరుకుతుంది. అట్లాగే తర్వాత బ్లేడ్ ఒకటి ఖచ్చితంగా
డ్రగ్స్ ఒకటి బాగా ఎక్కువగా ఈ 5 ఏళ్లలో బాగా స్ప్రెడ్ అవుతుంది. రీసెంట్ గా కూడా 25,000 టన్నులు మన వైజాగ్ పోర్ట్ లో దొరికింది. ఇప్పటి వరకు దానికి సమాధానం లేదు. గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, పోలీస్ వ్యవస్థ కూడా దాని గురించి ఆధారాలు ఇస్తలేదు. ఏంటంటారు, ఎంత దారుణం అయిపోయిందండి ఆంధ్రప్రదేశ్. అంటే అది చెప్తున్నాను కదా, నియంత్రణతో పరిపాలన. ఆయన ఒక నియంత. ఆయన చెప్పినట్లు ఆయన అండర్లో ఎవడైనా ఉండాలి, లేదంటే బాబాయ్ లాగా చంపడానికి కూడా ఆయన వెనకాడు. బాబాయ్ని చంపేసిన వాడు మిమ్మల్ని నన్ను ఎందుకు వదులుతాడు, అధికారులు ఎందుకు వదులుతాడు? ఏంటంటే ఇప్పుడు బాబాయ్ ఎవరికైనా ప్రాణభయం. ఇప్పుడు బాబాయ్ని 2019 ఎలక్షన్ టైంలో ఆయన పంపించేశారండి. మరి ఇప్పుడు ఈ టైంలో ఎవరిని పంపిస్తారు అనుకున్నారు, లేకపోతే ఎవరైనా అందుబాటులో ఉన్నారో లేరంట? అంటే ఎవరికి వాడే, అంటే అంతకు ముందర తెలియదు కాబట్టి రాజకీయానికి ఈ రాజకీయ విధానాలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి అందరూ ఫ్రీడమ్ గా తిరిగి దొరికిపోయారు. ఇప్పుడు ఈ వేసే ఎత్తులన్నీ ఆల్రెడీ ముందుగానే ఆలోచించేస్తున్నారు, జనాలకే తెలిసిపోతున్నాయి. ఈ నెక్స్ట్ ఈడ్ వస్తాడు, ఇది గట్టిగా చెల్లెలు గట్టిగా మాట్లాడుతుంది, ఇది రేపు ఉంటుందా అన్నట్లుగా వెళ్ళిపోయింది. ప్రజలు అందరూ అలాగే అనుకుంటున్నారు. ఎవరు మాట్లాడితే అంతే, ఖచ్చితంగా అంతే. ఆయనకి ఎవరు వ్యతిరేకంగా ఉంటే వెళ్ళిపోతారు, అంతే కదా. ఫైనల్ గా మరి ఆయన రెండోసారి గెలుస్తాను, మరి ఏంటంటే గెలుస్తాను అంటున్నాడు. మరి మీరు అవకాశం ఇస్తారా? ఖచ్చితంగా ఎవరు, నేనే కదా, ఎవరు ఎందుకంటే ఇచ్చారు అని అంటే అది మరొక అసలు ఇంకా ఆంధ్ర రాష్ట్రం ఉండదు, అందరూ అసలు వెళ్ళిపోతారు. ఎప్పటికే ఈయన సీఎం అయితే అసలు ఇప్పటికే సగం మంది వెళ్ళిపోయారు, ఇంకా మిగిలిన కూడా పూర్తిగా వెళ్ళిపోతారు. ఎందుకంటే దీనికి ఉదాహరణ ఏంటంటే, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చేస్తున్నారని చెప్పి బయట వాళ్ళకి ఇక్కడ ఓట్లుండి ఉపాధి కోసం బయటకు వెళ్ళిపోయిన ఓటర్లు ఉన్నారు కదా, వాళ్ళు మేము వచ్చి ఓటు వేయించుకుని గెలిపించుకుని మళ్ళీ మేము మా స్వస్థలానికి వచ్చేస్తాము అని పెట్టిన ఓట్లు చూస్తే మీకు మతిపోతుంది. ఆ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. అటువంటప్పుడు సగం ఆంధ్ర రాష్ట్రం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఈయన వస్తే మొత్తం ఆంధ్ర రాష్ట్రమే ఉండదు, ఊరికే చెట్లకి అట్లకే పరిపాలించుకోవాలి. అంతే. అది ఫైనల్ గా అయితే మీరు అనేటట్టు ఎలాంటి అరాచక పాలన అంతం చేయాలంటే అసలు ఎవరు రావాలి, ఎవరు వస్తే బాగుంటది? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం రావాలి. ఎందుకనంటే 40 ఏళ్ల పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఒక మాట ఇచ్చాడంటే కట్టుబడి ఉండి దానికోసం ఎంత దూరమైనా వెళ్ళగలిగే మన మోదీ గారు, ఎవరికైనా సరే న్యాయం జరుగుతుంది, నిజాయితీగా ఉంటారు అని అంటే సాయం అందించే మోదీ గారు. వీళ్ళిద్దరితోటి ప్రశ్నించే తత్వం, కులాలని కలిపే విధానం, మహిళలకి ముందు పెట్టే విధానం, లేకపోతే యువతని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి అని అంటే ఈయన ఎవరి తరఫు ఉంటే వాళ్ళ వైపు గురించి వాళ్ళ కష్టాలన్నీ ఆలోచించి చెప్పగలిగే నైజం ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పూర్వ వైభవాన్ని అందుకుంటుందని ప్రజలు భావిస్తున్నారు. బాగుంటుందంటారు. ఖచ్చితంగా. ఒక మాట, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజార్టీ వస్తుంది, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరైతే? నేనైతే 80,000 పైచీలకు ఉంటుంది అనుకుంటున్నాను, కానీ చాలా మంది చెప్తున్నారు 1,00,000 పైచీలకు ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా కొన్ని సామాజిక వర్గాలు కొంతమంది డైనమాలో న్యూట్రల్ గా ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు విన్నా, పవన్ కళ్యాణ్ గారి భావజాలను తెలుసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగే పరిణామాలన్నీ చూస్తుంటే 1,00,000 పైచీలకు అసలు మిగిలిన వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు అని ఖచ్చితంగా చెప్తున్నారు. పక్కగా 1,00,000 పైచీలు. గాజు గ్లాస్. మరి ఎంపీ ఎవరండి మీకు? ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, ఆయనది గాజు గ్లాస్, ఆయన కూడా పక్క అంటారు. 9. పవన్ కళ్యాణ్ గారి 4, మన తగ్గిన ఉదయ్ శ్రీనివాస్ గారి 9. 2 గాజు గ్లాసు, 2 విజయం మాదే.